యేసు ప్రభువారు ఏకాంతముగా తండ్రితో ప్రార్థిస్తున్నాడు. తను చేసే కార్యాలు, తను బోధించే విషయాలన్నీ కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని, ఇంకా దేవుని యొక్క శక్తిని పొందుకోవటం కోసం ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. మరి మనం దేవునితో సమయాన్ని గడుపుతున్నామా? దేవునితో ఉంటున్నామా? మనం ఎక్కడుంటున్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మనం దేవునితో ఉండటం లేదు, సమాజంతో ఉంటున్నాం, మనుషులతో ఉంటున్నాం. కానీ మనం దేవునితో ఉంటేనే దీవెన, దేవునితో ఉంటేనే మనకు విజయం, దేవునితో ఉంటేనే మనకు స్వస్థత, దేవునితో ఉంటేనే మనకు రక్షణ. ఇక్కడ శిష్యులు అంటున్నారు, అయ్యా మేము నాశనమైపోతున్నాం, అయ్యా మేము నాశనమైపోతున్నామని కేకలేశారు. వెంటనే యేసు ప్రభు వారు, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించావు అని అతన్ని గద్దిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, నువ్వు నేను దేవునితో ఉన్నంతకాలం బాగానే ఉంటాం. కానీ మన వ్యక్తిగత ప్రార్థన ఎంతైనా అవసరం. ఇక్కడ వాక్యములు మనం చదివితే యేసు ప్రభు వారు కొన్నిసార్లు వేకువజామునే ప్రార్థనకు వెళ్ళాడు, కొన్నిసార్లు మధ్యాహ్న కాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థనలో ఉన్నారు, కొన్నిసార్లు ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉన్నారు. ఎప్పుడు సమయం దొరికినప్పుడు ఆయన ప్రార్థనకి సమయాన్ని కేటాయించేవాడు. వాక్యములు మనం చదివితే ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్తలో మనం చదువుతూ ఉన్నాం. మార్కు శుభవార్తలో యేసు ప్రభు వారు ఆయన వేకువజామునే ప్రార్థనకు వెళ్ళినట్లుగా మొదటి అధ్యాయములో మనం చదువుతున్నాం. మార్కు శుభవార్త మొదటి అధ్యాయములో చదువుతూ ఉన్నాం. ఆయన వేకువజామునే వెళ్ళి ప్రార్థన చేశాడట. 35వ వాక్యం చదవండి. ఆయన వేకువజామునే లేచి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చూడండి, ఉదయాన్నే లేచి ప్రశాంతమైన వాతావరణం, పడుకుంటా ప్రార్థనలో ఉన్నాడు, ఉదయం అంతా ప్రార్థనలో ఉన్నాడు, మధ్యాహ్నం అంతా ప్రార్థనలో ఉన్నాడు. ఎప్పుడు అవకాశం అంటే ఆ అవకాశాన్ని ఆయన దేనికోసం ఉపయోగించాడు? ప్రార్థన కోసమే ఉపయోగించాడు. మరి నువ్వు నేనైతే ఏం చేస్తావు? చక్కగా సమయం ఉంటే 10 మంది కలిసి ముచ్చట్లు పెట్టుకుంటారు, 10 మంది కలిసి టీవీ చూస్తారు, లేకపోతే చక్కగా కడుపు నిండా బోధిని కంటి నిండా నిద్రపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థనకి ఎప్పుడు మనం సమయం ఇస్తున్నాం? ఎక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం? వ్యక్తిగత ప్రార్థన ఎక్కడుంది? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మనం వ్యక్తిగత ప్రార్థన చేయటం లేదు. మనం వ్యక్తిగత ప్రార్థన చేయాలి. దేవుని కుమారుడే తాను వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాడు.